నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కార్తీక మాసం శుక్రవారం, అందులో ఒకే రోజు రెండు గుడుల పైన దాళ్ళు. పొద్దునేమో హనుమాన్ గుడిలో హనుమాన్ విగ్రహాన్ని పెట్రోల్ పోసి కాల్చిర్రు. సాయంత్రం చూస్తే ఇప్పుడు శివలింగం పైన దాడి. కార్తీక మాసంలో షాద్నగర్లో శివాలయంలో రాత్రి 7 గంటలకు పూజలు ముగించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయిన భక్తులు కానీ పూజారులు కానీ పొద్దున్నే దీపం వెలిగించడానికి వచ్చి చూస్తే శివలింగం ఇక్కడ కింద బేస్ ఒకటి ఉంది, పైన లింగం ఏదైతే ఉందో ఆ లింగం కనరాకుండా పోయింది. ఎటు పోయిందో కూడా ఇప్పటికీ పోలీసులు కూడా కనుక్కోలేకుండా, అంటే ఊరెత్తుకోపోయారో కూడా తెలియదంట. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక వినాయక విగ్రహం ఉందంట, అది తీసి ఎక్కడో పడేసిర్రంట. సో ఇంత దారుణంగా జరుగుతున్నాయి. గత 2 నెలల నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఆల్మోస్ట్ 15 డేస్కి ఒకటి జరుగుతూనే ఉంది ఏదో ఒకటి. అండ్ ఇక్కడ ఈ ఆలయం దగ్గర ఏదైతే ఇట్లా ఆలయం పైన దాడి జరిగిందో, శివాలయం పైన, ఆ ఆలయం దగ్గర ఉన్న ఒక ఆయనకు మనం కాల్ చేద్దాం. బజరంగ్ దళ్ ఆయనకు, రమేష్ అనే ఆయనకు ఏం జరుగుతుందో అక్కడ తెలుసుకుందాం. రోజుకొక దారుణం. ఏం చేద్దాం, మన హిందువులం ఇట్లా చేతులు కట్టుకొని ఉంటే ఇట్లే జరుగుతాయి. హలో అన్న, జై శ్రీరామ్ అన్న. నేను రిఫ్లెక్షన్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నా అన్న. ఇప్పుడు ఈరోజు శివాలయంలో ఒక దాడి జరిగిందని మేము ఒక విజువల్ చూసాము. అది అక్కడ ఏం జరిగిందన్న అసలు? మన షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూక్ నగర్ అంటే జానంపేట అని అంటాము. అవునా? జానంపేట కాలనీలోని వివేకానంద కాలనీలో చాలా పురాతనమైనటువంటి దేవాలయం అది. కాశీ నుంచి కొంతమంది ఆ శివలింగాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అటువంటి పురాతనమైనటువంటి విగ్రహాన్ని ఈరోజు ముస్లిం మోకలు వాళ్ళందరూ వచ్చి శివలింగం మొత్తమే అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని చెట్ల పొదల్లో పారేయడం జరిగింది. ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా అన్న? ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? ఘటనా స్థలం చూసిన వెంబడే ఫస్ట్ స్థానిక సిఐకి కాల్ చేశాను నేనే. ఆయన అక్కడ వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. క్లోజ్ టీమ్ వచ్చింది, ఇంకోటి డాగ్ స్క్వాడ్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఏం చెప్తారంటే మాకు ఒక 24 hours టైం ఇవ్వండి, నిందితుని వెతుకుతామని చెప్పేసి వాళ్ళు చెప్పి తప్పించుకుంటున్నారు. మనం తెలంగాణ మొత్తంలో చూస్తే గత వారం 10 రోజుల నుంచి, లాస్ట్ మంత్ నుంచి వారానికి ఒకటి జరుగుతుంది. వారానికి ఒకటి, ఎక్కడో ఒక చోట వారానికి ఒకటి జరుగుతుంది. అంతకుముందు ఇప్పుడు వారానికి 2 జరుగుతున్నాయి. తర్వాత ఏమైందంటే డైలీ ఒకటి జరుగుతుంది. పోలీసు వాళ్ళు దీన్ని సీరియస్ తీసుకుంటలేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వము సీరియస్ తీసుకోదు. ఈ దేవాలయ శాఖ మంత్రి ఉంటాడు, ఆయనకు డబ్బులు కావాలి తప్ప గుళ్ళు పగలగొట్టిన ఆయనకు సంబంధం ఉండదు, విగ్రహాలు ఎత్తుకపోయినా సంబంధం ఉండదు, ఉండిలు ఎత్తుకపోయినా కూడా ఆయనకు సంబంధం ఉండదు. పొద్దు నిద్ర పోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఈ శివలింగం ఏదైతే ఉందో, పురాతన కాలమైన శివలింగం ఏదైతే ఉందో అది తీసుకెళ్లిపోయారు అక్కడ టెంపుల్లో లేదా ఇప్పుడు? అది శివలింగం మామూలుగా అది మీకు ఎట్లా చెప్పాలో నాకే బాధ అనిపిస్తుంది చెప్పడానికి. శివలింగం మనం అభిషేకం చేసేది ఇట్లా రౌండ్ గా ఉంటది కదండి. అవునవును, పైన ఉంటుంది. దాన్ని పగలగొట్టేసిరు మొత్తం. దాన్ని పగలగొట్టేసి దాన్ని ఎత్తుకొని పోయారు. దాన్ని పగలగొట్టి అంటే ఎంత కక్షతోటి, ఎంత మూర్ఖత్వం తోటి ఇది చేసిరంటే అంత మూర్ఖత్వం తోటి చేసిరు. వాంటెడ్ గా ఇన్ని రోజులు ఏమైందంటే మనం చూసినా పగలగొట్టి అక్కడ పెట్టేసిరు. పగలగొట్టి ఇప్పుడు తీసుకెళ్తారు. అవును, ఇన్ని రోజులు మనం పగలగొట్టి పగలగొట్టినే చూసినాము. జస్ట్ ఇంత ముందు అంటే మీరు పోలీసు వాళ్ళకి అది అర్థమవుతుంది కానీ మా బజరంగ దళ్ కార్యకర్తగా మేము చూసే దృష్టికోణంతో అయితే వాంటెడ్ గా వీళ్ళు ఏం చెయ్యరు అనే దాంతో గతంలో నెలకు ఒకసారి జరుగుతుండే, తర్వాత 15 రోజులు అయింది, తర్వాత 10 days అయింది, వారం అయింది, ఇప్పుడు డైలీ జరుగుతుంది. అవును, డైలీ జరుగుతుంది. దీన్ని మళ్ళీ ఇంకోటి అది మీరు గమనించేది చూడండి. ఫస్ట్ దేవాలయాలు పగలగొట్టిరు దూరం నుంచి, తర్వాత గుడి లోపలికి వెళ్ళిరు, విగ్రహాలను రాళ్లతో పగలగొట్టిరు దూరం నుంచి. ఇప్పుడు ఏం చేస్తారు అంటే విగ్రహాలను ఎత్తుకెళ్తారు.
అంటే రేపు పొద్దున ఇంకేం చేస్తారు అనేది కూడా వీళ్ళు మాకు ఆ టీం ఉంది ఈ టీం ఉంది అని చెప్తారు కదా పోలీస్ శాఖ. అవును. మరి వాళ్ళు ఏం ఏం చేస్తారు? అసలు ఈ సీసీ కెమెరాలు పెడుతున్నాము. మేము నేను 1 month బ్యాక్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏసీపీ గారితో సిఐ సార్ తోటి మాట్లాడి చెప్పినాం, సార్ శంషాబాద్లో జరిగింది, షాద్నాలో పక్కన విలేజ్ ఇది మన రాస్మల్లి గుడి అని ఉంటది, అక్కడ కూడా జరిగింది. అప్పుడు చెప్పినాం మేము, సార్ ఇట్లా జరుగుతుంది, మీరు కూడా కొంచెము నిఘా పెట్టండి సార్ అని చెప్తే, లే 100% పెడతాం అది అని చెప్పిర్రు. నేనేమంటే ఏదో 20 రోజులు నెల లోపలనే 3 దాడులు అన్న అక్కడ. ఒక నెలలే 3 దాడులు ఆలయాల పైన. ఇదే ఇప్పుడు చర్చిల పైన మసీదుల పైన జరిగితే వీళ్ళు గమ్ముకుంటారా అన్న? నేను అదే చెప్పిన, పోలీసు వాళ్ళు పొద్దున మేము జస్ట్ అక్కడ టెంట్ వేసుకొని ఆయన రమేష్ ఇక్కడ టెంట్ వేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళు రావడము, లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, మేము తొందర చేసుకోలేము, మీరు అందరు ఇక్కడ కూర్చుంటే అని చెప్పేసి వాళ్ళు చెప్తురు. సరే మేము దానికి యాక్సెప్ట్ చేసినాము, సరే సార్ మీ పని మీరు చేయండి, మాకు నిందితుని వెతకండి అని చెప్పినాం. ఓకే బాగుంది, కాకపోతే అదే ఒక మతి స్థిమితం లేనంట అని చెప్తారు. ఇప్పుడు మళ్ళీ అతనికి కూడా అదే మతి స్థిమితం లేని వాళ్ళు చేసిండు, ఒక పిచ్చోడు చేసిండు, తాగుబోతోడు చేసిండు అని చెప్పి చెప్తారు. వీళ్ళకు నేను కూడా అడిగినా, తాగుబోతోనికి ఓన్లీ హిందూ దేవాలయాలే కనిపిస్తున్నాయా? అదే నేను అదే ముస్లింలకు సంబంధించిన దర్గాలు రోడ్డు పక్కనే ఉంటాయి కదా, రోడ్డు పక్కనే అవి ఎందుకు కనిపిస్తలేవు? అసలు ఏవి కనిపిస్తలేవా? ఈ మతిస్థిమితం లేని వాళ్ళకి కానీ తాగుడుబోతులకు కానీ హిందూ ఆలయాల్లో దేవి దేవతల విగ్రహాలే కనిపిస్తున్నాయి. అదే ప్రశ్న కనిపిస్తున్నాయా? చర్చిలల్లో కోడువాడు చర్చిలు కనిపించాయి వానికి, మసీదులు కనిపించాయి, ఓన్లీ దర్గాలు రోడ్డు పక్కన దర్గాలు కనిపించాయి. కానీ ఓన్లీ హిందూ దేవాలయాలు మళ్ళీ గుడి ఇళ్ల మధ్యలో ఉంటాయి చూడండి, దూరం ఉంటాయి, మనవి ఇళ్ల మధ్యలో ఉంటాయి, అవి బాగా కనిపిస్తాయి వాళ్ళకు. ఎందుకు సార్ మీరు ఇది కావాలని మీరు ఇంకెన్ని రోజులు, అది ఎవడో మీకు తెలుసు, ఎవరు చేసినో మీకు తెలుసు, ఎవరు చేస్తారో మీకు తెలుసు, వాంటనే జరుగుతుంది మీకు తెలుసు, మాకన్నా ఎక్కువ మీకే ప్రెషర్ ఉంటది. కానీ ఇది ఎందుకు జరుగుతుంది? మీరు ఎందుకు దీన్ని ముందు తీసుకోవద్దు? రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఎందుకు చేస్తలేరు? మీరు ఎందుకు చేస్తలేరు అదే ప్రశ్నించాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇలాగే అంటే ఈ రోజు రేపు గమ్ముకున్నాడు, ఎల్లుండి గమ్ముకున్నాడు కదా అన్న, ఖచ్చితంగా ఇప్పుడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తుంది. మనము మీరందరూ ఒకసారి మనం అందరం చూస్తే సికింద్రాబాద్ లో ఎంత పెద్ద దాడి జరిగింది. అవును, అయినా గమ్ము నూకోలేవాడు. శంషాబాద్ లో అంత పెద్ద ర్యాలీ తీసిర్రు, ఎవరు గమ్మున కూర్చోలేదు. మీరు పక్కన బాలనగర్ 1 week 4 days బ్యాగ్ బాలనగర్ లా ఈ కొత్త రకం జిహాదీ నడుస్తుంది. ఇప్పుడు కొత్త రకం జిహాదీ ఏంటంటే, మన లోపల ఎవరో ఒకరు కన్వర్ట్ అయిన క్రిస్టియన్ ఉంటారు కదా, కన్వర్ట్ అయిన క్రిస్టియన్ తోటి వాడు మందుకు బానిస అవుతాడు కదా, వానికి మందు దాపించి, ఇది ఎక్కడ జరిగిందంటే మా బాలనగర్ స్థానికంగా ఇక్కడ నుంచి 15 kilometers లోపల స్థానికంగా బాలనగర్ లో జరిగింది ఆ ఘటన. 4 days బ్యాక్ వానికి మందు దాపించి ఏం చేసిరంటే, వానితోటి వీళ్ళే వీడియో తీసిరు, వానికి మందు దాపించింది వీళ్ళే, వానికి కండువలు వేసింది వీళ్ళే, బొట్టు పెట్టిరు పెద్ద వేసిపించి, పోయి ఘోరం ఏంటంటే శివాలయం మీద మలమూత్ర విసర్జన చేపించారు. అంటే మనం ఏం చేస్తారు వీళ్ళంటే, మనం డిక్టేట్ చేస్తారు. అంటే మన దాంట్లో ఎవడన్నా కూడా కన్వర్ట్ క్రిస్టియన్ ఉంటాడు కదా, వానికి చేసి వానికి వీడియో తీసి బయటికి రిలీజ్ చేస్తారు అంటే అర్థం చేసుకోండి. ఇక అది ఎంత క్రూరత్వం ఆలోచిస్తే ఇంత పెద్ద జిహాదీ నడుస్తుంది. అసలు నేను అదే అడిగిన ఇక్కడ ఉన్నటువంటి మా సిఐని, మీరు వెతకాల్సింది గుడి చుట్టుముట్టు గుడి హిందువుల ఇళ్ళల్లో కాదు సార్, పోయి మసీదులలో వెతకండి. మీకు చేత కాదంటే చెప్పండి, మేము వచ్చుతాం. చెప్పిన చేత కాదంటే మనమైనా పోదాం. మీరు పోయి మసీదులలో వెతకండి, అది ఇంకా ఖచ్చితంగా మసీదులలోనే ఉంటుంది, లేదంటే డ్రైనేజీలో పారేసి ఉంటారు ఇల్లు. 100% నేను చెప్పిన ఆయనకు, లేదు రమేష్ ఇట్లా చూస్తున్నా ప్రతి ఒక్క మసీద్ చేసేదంటే సర్చ్ చేస్తామని చెప్పేసి గ్యారంటీ ఏముంది సార్? మేము వస్తాం, మేము దూరం నుంచి నిలబడతాం, మేము ఎందుకు చూడొద్దు సార్? మీరు ప్రతిదీ చెప్తారు కదా పబ్లిక్ లో వచ్చి, మేము పోలీసులో అది చేసినాము, డ్రంక్ అండ్ డ్రైవ్ దాచుకొని ఫోటోలు కొట్టారు సార్. మీరు ఫోటోలు కొట్టి రిలీజ్ చేయండి, మేము సెర్చ్ చేసిన మసీదులు అని చెప్పేసి రిలీజ్ చేయండి. నువ్వు షూ చేసుకొని గుళ్ళకి ఏ విధంగా వస్తున్నావు దర్జాగా, నువ్వు ఆ లోపలికో చెక్ చేసి మేము చూడకుండా సరే ఒక వీడియో రిలీజ్ చేయండి అంటే వాళ్ళకి చేతనైతలేదు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దాడులు ఇంకా పెరిగినాయి. అవును స్వామి, రేపు పొద్దుగాల ఇళ్ళకి కూడా వస్తారు.
ఖచ్చితంగా వస్తారు స్వామి, రేపు పొద్దున్న ఇళ్ళల్లోకి వస్తారు, ఆల్రెడీ వచ్చే స్టేజ్లోకి వచ్చిర్రు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎంత అసలు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి స్వామి. ఆ మలమూత్రం వాడు మనిషి మానవ జన్మ ఎత్తిండా ఇంకేమన్నా ఎత్తిండా స్వామి శరణం. మాలలో ఉన్నా కాబట్టి తిట్టలేకపోతున్నా స్వామి. అసలు ఎంత బాధ అనిపిస్తుంది ఇట్లాంటి చిల్లర చేష్టాలు చేస్తుంటే మనోళ్ళు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, లేకుంటే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది రాజకీయ నాయకులు తొత్తులు ఎంత అసలు మళ్ళా మీరు వీళ్ళు గెలవాలంటే హిందూ దేవాలయాల చుట్టే మొక్కుతారు. వీళ్ళు గెలవాలంటే యాగాలు హోమాలు చేస్తారు. మళ్ళీ వీళ్ళకి హిందూ ఓట్లే కావాలి. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన నోరు మెదుపుతలేరు ఇంతవరకు. ఇంత పెద్ద ఘటన జరుగుతుంది, హిందువులకి ఇంత పెద్ద అది జరిగింది, ఆయన ఇంతవరకు నోరు మెదుపుతలేరు. అంటే వీళ్ళకి ఓట్లే కావాలా, హిందువుల ఓట్లు కావాలి. కానీ హిందువులు అంటే చేతగాని వాళ్ళు, వీళ్ళకి ఏం చేత కాదు. కులాల వైజ్ గా వీళ్ళను విడగొడుతురు. ముజరాజ్ అని చెప్పేసి, గౌడ అని చెప్పేసి, రెడ్డి అని చెప్పేసి, యాదవ్ అని చెప్పేసి కులాలను విడదీసి పాలిస్తురు, బిస్కెట్లు వారేస్తురు. ఈ ఖచ్చితంగా మనం ఏదైతే వీళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించాలి స్వామి. ఈ దాడులు ఇంకా ఇట్లా వదిలేస్తే రోజుకొకటి జరుగుతా అంటే మన అస్తిత్వం మనం కోల్పోతాం ఖచ్చితంగా త్వరలో. అవును స్వామి, మేము ఆల్రెడీ నేను ఏం చెప్పినా పొద్దున్నే స్టేట్మెంట్ చెప్పేసినాం. ఎంతమంది ఎవరు వచ్చినా రాకున్నా ఇక్కడ బజరంగ దళ్ కార్యకర్తలు అందరము నిరసన ఫస్ట్ మేము నిరాహార దీక్ష కూర్చుందాం అనుకున్నాము. కాకపోతే కొంతమంది మనోళ్ళు వద్దు ఇక్కడ వద్దు అని చెప్పేసి మనల్ని కాంప్రమైజ్ చేస్తారు. మళ్ళా అదే స్వామి దరిద్రం. ఇప్పుడు సెక్యులరిజం అనే పేరు పెట్టుకొని దరిద్రులుగా మారిపోయినారు స్వామి మన వాళ్ళే. నిరసన కార్యక్రమం చేపట్టినాము. నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుడు దొరికేంత వరకు బజరంగ దళ్ ఇక్కడ కూర్చుంటది. ఎవరు వచ్చినా రాకుండా మేము అందరం అక్కడ 100% ఇక్కడ కూర్చుంటాము. ఇది కూడా మీరు మొత్తం యావత్ తెలంగాణ మొత్తానికి కూడా ఈ కొన్ని న్యూస్ ఛానల్ మాత్రం వేస్తున్నారు. ఈ న్యూస్ ఛానళ్ళకు కూడా పట్టవు స్వామి. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో అది హిందూ ఆలయాల పైన దాడులు జరిగితే వాళ్ళకేం పట్టవు స్వామి. వీళ్ళ ఎంత అదంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క అది ఉంది, ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళ డప్పు కొట్టుకోవడానికి మాత్రమే సరిపోతున్నాయి అవి. ఇక్కడ ఇంత పెద్ద దాడి జరుగుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హిందువులు అందరూ ఇదవుతురు. కానీ ఏ ఒక్క ఛానల్ వాళ్ళకు కనీసం కొంచెము మాట్లాడే అది కూడా ఉంది. మాట్లాడే ఛానల్ ఏమో ఏదో చేసేస్తున్నారు వీళ్ళు. దీన్ని ఎవరు ప్రశ్నించినా మీలాంటి జర్నలిస్టు మిత్రులందరికీ చాలా గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఎంతమంది మాట్లాడినా ఇవి న్యూస్ అనేది బయటికి రాకుండా చేస్తున్నారు కొన్ని. అవును స్వామి, రాకుండా చేస్తున్నారు ఖచ్చితంగా. వాళ్ళను రాస్తున్న ఈ విషయం అసలు పోలీసు వాళ్ళు ఏంటంటే ఇక్కడ జామాలు పెడదామా, అది పెడదామా, ఇది పెడదామా అని చెప్పేసి ఆ ప్లాన్ చేస్తున్నారు. అంటే వీళ్ళ టెక్నాలజీ ఏ విధంగా అంటే వీళ్ళని ఎట్లా ఆపాలి అనేది గుర్తొస్తుంది. ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు 12 గంటల ఎక్కువ వస్తుంది, వాడిని పట్టుకోవడంలో వీళ్ళ టెక్నాలజీ ఎందుకు యూజ్ చేస్తలేరు? అదే ప్రశ్నించాలి స్వామి. మీరు ఖచ్చితంగా ప్రశ్నిద్దాం స్వామి మన ఛానల్. టెక్నాలజీ వాడుతున్నారు వీళ్ళు. అదే టెక్నాలజీ నిందితుని పట్టుకోవడంలో ఎందుకు వాడట్లేరు వీళ్ళు? అట్లాంటి పనులు చేయరు కదా స్వామి వీళ్ళు. వీళ్ళకేంది గవర్నమెంట్ నుంచి వచ్చే లంచాలు ఇట్లాంటివి కావాలి వీళ్ళకి. స్వామి సార్ నా అనకూడదు కానీ స్వామి దారుణం ఇట్లే అయిందనుకో, ఇక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రి నోరు మీద పాలే. దేవాదాయ శాఖ ఆఫీస్ ముట్టడి పెడతాం 100% మేము. ఎందుకంటే దేవాదాయాల చిన్న గుడి ఉంటే ఎండోర్మెంట్ లకు అని చెప్పేసి కొంచెం అది డెవలప్ చేసుకునేసరికి ఎండోర్మెంట్ అని చెప్పేసి వాడు వేసుకుని పోతుండు. మరి ఇలాంటివి జరుగుతున్నప్పుడు, దాడి జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గాని, దేవాదాయ శాఖ మంత్రి గాని కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలు లేవు. నోరు మెదపడం లేదు కదా అసలు. కొడంగల్ ఏదో చిన్న విషయాన్ని పోయి వీళ్ళు పెద్ద రాదంతం చేస్తున్నారు. మరి ఇంత పెద్ద ఇష్యూ అవుతున్నప్పుడు కుమరంభీం మీరు అందరు చూస్తుంటారు, హనుమంతుని మీద పెట్రోల్ పోసి కూడా అంటే పెట్టినా కూడా. అవును సార్, ఈ రోజు పొద్దున్నే జరిగింది అది. ఆ ఘటన కూడా హనుమంతుని మీద పెట్రోల్ పోసి తగలబెట్టినా గానీ వీళ్ళకు చేవలేని హిందువులు గాని, రాజకీయ నాయకులు గాని పని. కార్తీక మాసము శివునికి ఎంత భక్తితోటి మీరు అందరం ఇంత పెద్ద పూజలు చేస్తున్నారు, ఉపవాస దీక్షలు ఉంటున్నారు. ఇంతమంది సంఘటితం కావాల్సిందే. హిందువులలో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తుంది. హిందువులందరూ ఒకటైతారు. కాకపోతే సహనంగా ఆలోచిస్తారు మనోళ్ళు. సహనాన్ని ఒక్కసారి విడిచిపెట్టాలని చెప్పేసి యావత్ హిందూ సమాజాన్ని కూడా మనం
ఖచ్చితంగా పిలుపునియాలి స్వామి. ఇది సహనం విడిచిపెట్టే సమయమే. ఎందుకంటే ఇంత దారుణంగా దాడులు జరుగుతుంటే కళ్ళు మూసుకున్నామంటే రేపు ఇళ్ళల్లో ఖచ్చితంగా వస్తారు. మన ఆడపిల్లలకు కూడా ఇంకా బెంగాల్లో ఎట్లా జరిగిందో అట్లా జరుగుద్ది. ఇంకా అది నా నోటితో చెప్పలేను స్వామి శరణం. స్వామి మీరైతే ఖచ్చితంగా ఆడ నిలబడండి స్వామి. రిఫ్లెక్షన్ మీడియా ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఉంటుంది స్వామి. నేను నేషనల్ హబ్ ఛానల్ నుంచి అయ్యప్ప స్వాములు మాల వేసుకునే వాళ్ళని కానీ, ఇంకోటి హనుమాన్ మాల వేసుకునే వాళ్ళను, శివమాల వేసుకునే వాళ్ళను ఒకటే వేడుకుంటున్నాను స్వామి. మీరందరూ కూడా దేవాలయం అంటే 40 రోజులు ఎంతో పవిత్రంగా దీక్ష చేస్తున్నారు కదా, అంతకన్నా ఎక్కువ అపవిత్రం జరుగుతుంది మన హిందూ దేవాలయాల దగ్గర. మీరు ఒక్కరు మాల వేసుకునే అంటే అందరూ ఒకటే కూర్చురు అనుకో, అయ్యప్ప స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామి కన్నా శివుడి మీదనే ఇదే విధంగా జరిగింది. మీరందరూ ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ మాల సమయంలో కొంచెం మన మాల ఉంటది కదండి, మన మాల భూమికి నేలకు దాగితేనే అపచారం అని చెప్పేసి మనం అది ఎంతో అది పవిత్రంగా చూసుకుంటాము. అలాంటిది వీళ్ళు ఇంత దాడులు చేస్తున్నా కూడా స్వాములందరూ ఏకం కావాలి. మనకు అన్ని నియమాలు ఉన్నా లేకున్నా మనం అంటాం మనము టాయిలెట్ పోతేనే మనం స్నానం చేసి పోతాం గుళ్ళకు. అలాంటిది వీడు మలమూత్రాలు తెచ్చి లేస్తున్నంటే ఎంత, మీరు ఒకసారి ఆలోచించండి. మీరందరూ మాల వేయడం తప్పు కాదని అనట్లేదు, కానీ మాల వేసిన స్వాములందరూ కూడా ఎక్కడ దాడి జరిగితే అక్కడ అందరూ సంఘటితం కావాలి. మీకు ఎవరో చెప్పాలి అని చెప్పేసి కాకుండా న్యూస్ తెలిసినబడే స్వాములందరూ ఈ విషయం చర్చించాలి. ఖచ్చితంగా అందరూ హిందువులంతా సంఘటితం కావాలి. పడి పూజలల్లో గాని గురుస్వాములకు పాదాభివందనం చేసి చెప్తున్నాము. గురుస్వాములందరూ వీళ్ళందరికీ చెప్పాలి ఖచ్చితంగా. ఇది మనం మాల వేసుకుని 40 రోజులు దీక్షలు ఉన్నంత కాలం కాదు. ఇది ఎక్కడ మనకు ధర్మము దారి తప్పినప్పుడల్లా మనం ఉండాలా. ధర్మం దారి తప్పినప్పుడల్లా ఖచ్చితంగా మనం ఉండాలా. ఇది కలయుగం కాబట్టి సంఘే శక్తి కలయుగం అంటున్నాం. మనం సంఘటన శక్తి మనం చూపెట్టాలి ఖచ్చితంగా స్వామి. ఇప్పుడు అహింసో పరమో ధర్మ అనేది పక్కన పెట్టి ధర్మహింసో తదైవచ అనేది పాటించాలి స్వామి. ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా తీసుకెళ్తేనే ఖచ్చితంగా దాడులు జరగకుండా ఆపగలిగే శక్తి వస్తుంది స్వామి. లేకుంటే సమాజం ఏ విధంగా తయారైందంటే శివాజీ అనేది మా ఊర్లో ఉండాలి, మా ఇంటి పక్కన ఉండాలి, కానీ నా కొడుకు శివాజీగా తయారు కావాలని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేరు. ప్రతి ఒక్కరు శివాజీ కావాలా స్వామి. ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు శివాజీని ఆదర్శంగా తీసుకొని ర్యాలీలు తీసేయడం కాకుండా శివాజీ ఏ విధంగా చేసిండో మీరు కూడా ఆ విధంగా చేయాలి. ఖచ్చితంగా చేయాలి స్వామి. మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో శివాజీ లాగా మారాలి. ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఝాన్సీ లక్ష్మీబాయి, ప్రతి ఒక్కరు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మారాలి. ఈ దాడులు జరగకుండా ఆపాలి స్వామి. స్వామి ఇంకా అక్కడ ఏమన్నా అంటే ఆలయంకి సంబంధించిన ఏం జరిగినా కానీ మేము 24/7 మీకు అవైలబుల్ ఉంటాం స్వామి. మా ఛానల్ కాల్ చేయండి, రిఫ్లెక్షన్ ఛానల్కి. ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ఛానల్ సపోర్ట్గా ఖచ్చితంగా ఉంటుంది స్వామి. ఎటువంటి పరిస్థితులు అయినా స్వామి. మనకు ఆలయాలు కావాలా, దేవాలయాలు స్వామి. నైట్ మొత్తం ఇక్కడ భజన మొత్తం కార్యక్రమం, భజన గాని సత్సంగాలు గాని మనం పెట్టినాము. ఈ మనోళ్ళని కొంతమంది రాణిస్తలేరు అని చెప్పేసి ఇప్పుడే మనోళ్ళు ఫోన్లు చేస్తావురు చాలా మంది. ఇప్పుడు అలా ఫోన్లు కట్ చేసుకుంటా మాట్లాడుతున్నా. అక్కడ రాణిస్తలేరంట, మొత్తం ప్యాక్ చేసిరంట. స్వామి మీరు వెళ్ళండి స్వామి, అక్కడ మనకు అది ముఖ్యము. ఖచ్చితంగా మీకు ఏ సపోర్ట్ కావాలనే రిఫ్లెక్షన్ తరపున ఖచ్చితంగా మేమైతే నిలబడతాం స్వామి. జై హింద్ స్వామి. ధన్యవాదాలు స్వామి. ధన్యవాదాలు స్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. చూసిరు కదా ఎంత దారుణాలు జరుగుతున్నాయో. అంటే ఒక క్రిస్టియన్ను, మతం మారిపోయిన ఒక క్రిస్టియన్ను టార్గెట్ చేసి అతనికి మందు తాపించి ఫుల్లుగా మందు తాగిన తర్వాత నామాలు పెట్టి మెడలో కండువా వేసి మన హిందూ ఆలయాలపైన మూత్ర విసర్జన చేసి అది వాళ్ళే వీడియో తీసి మీ హిందువులు ఇట్లా చేస్తున్నారని చెప్తున్నారంట. ఇంత దరిద్రమైన జిహాదీ నడుస్తుంది. మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం. నిద్ర లేచేంత వరకు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. ఇప్పటికైనా మారండి హిందువులు. దయచేసి చెప్తానా, 2 చేతులు ఎత్తి మొక్కి చెప్తానా, ఇప్పటికైనా మారండి హిందువులు. జై హింద్.